హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో దానిలో ఆల్రెడీ మనం ఈ యొక్క ప్రాబ్లము మనం సాల్వ్ చేసుకున్నాము. సో అందులో మనం ఒక పాయింట్ తర్వాత వీడియోలో మనం చేసుకుందాము అని మనం చెప్పడం జరిగింది. సో అదే పాయింట్స్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్స్. సో ఈ పాయింట్స్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్స్ గురించి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్కి, అండ్ అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ వెళ్దాం. సో ఇక్కడ మనకి ఒక ఓవర్ హ్యాంగింగ్ బీము, సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఇచ్చారు. సో ఇది ABCDE. సో ఇక్కడ సింప్లీ సపోర్టెడ్స్ A, B అండ్ మనకి ఈ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి పైనుంచి. సో C దగ్గర 800 న్యూటన్స్, E దగ్గర 8000 న్యూటన్స్. సో ఈ రెండు కూడా ఓవర్ హ్యాంగింగ్ ఎక్కడైతే అయ్యిందో అక్కడ మనకి లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి, మధ్యలో 2000 న్యూటన్స్. సో ఈ ప్రాబ్లంకి మనం షియర్ ఫోర్స్ డయాగ్రాము డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఒరిజినల్ ఏదైతే ఈ షియర్ ఫోర్సు లేదా బెండింగ్ మూమెంట్ డయాగ్రాము ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లము డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. సో లింక్, సో అది క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం మొత్తం మీకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంకి కంటిన్యూషన్గా పాయింట్స్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్స్, సో వాటిని మనం ఎలా కనుక్కోవాలి అంటే, ఈ పాయింట్స్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్ అంటే ఏంటి? మనకి ఇక్కడ బెండింగ్ మూమెంట్ దగ్గర ఏమైంది అంటే, ఇక్కడ నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్ అంటే O1 అండ్ O2. సో O1 O2 ఎందుకయింది అంటే, బెండింగ్ మూమెంట్ అనేది దాని యొక్క సైన్ని చేంజ్ అయినప్పుడు బెండింగ్ మూమెంట్ 0 అయితే దాన్నే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్సర్ అంటున్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బెండింగ్ మూమెంట్ దాని యొక్క సైన్ మారినప్పుడు అంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళినప్పుడు లేదా ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0 ఎక్కడైంది? ఇక్కడ అయింది. ఓకే, సో ఈ పాయింట్లో అయింది. సో అందుకోసం మనకి ఇది O1 అండ్ ఇది O2. సో ఈ O1 O2 అనేది ఎంత డిస్టెన్స్లో అయ్యింది అంటే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ A నుంచి Dకి మధ్యలో డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పాయింట్ అనేది మనకి ఈ ఏరియాలో వస్తుంది. సో దాని యొక్క డిస్టెన్స్ మనకి ఇక్కడ లేదు. సో ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. ఓకే, సో అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ రాసుకున్నట్లయితే, ఓకే, సో O1 అండ్ O2 పాయింట్లని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు O1 అనేది మనకి ఏ రీజియన్లో ఉంది? O1 అనేది ఏ రీజియన్లో ఉంది? మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకి డీకి మధ్యలో ఉంది. ఎందుకు అంటే, మనం ఎందుకు చూడాలి అంటే, ఈ లోడ్స్ మధ్యలోనే కదా ఉంది. సో లోడ్స్ అనేవి మనకు ఉంటే బెండింగ్ మూమెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఏకి డీకి మధ్యలో ఈ O1 అనేది ఉంది. సో అందుకోసమే మనం రాసుకుంటున్నాము. O1 అనేది A అండ్ D మధ్యలో ఉంది. ఓకే, నెక్స్ట్ O2 ఎక్కడుంది? O2 ఎక్కడుంది అంటే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
బీకి డీకి మధ్యలో ఉంది ఈ పాయింట్. సో అందుకోసం మనం O2 రాసినప్పుడు బి అండ్ డి. ఓకే, సో ఈ రెండిట్ల మధ్యలో ఉంది. సో ఇప్పుడు మనం ఈ O1 O2 ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మనం రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వి రెండిట్లకి మనం ఏం చేయాలి, బెండింగ్ మూమెంట్స్ అనేవి కట్టాలి. సో బెండింగ్ మూమెంట్స్ అనేవి కట్టాలి అంటే మనం ఒక ఎక్స్ డిస్టెన్స్లో, ఓకే, ఎక్స్ డిస్టెన్స్లో ఈ O1 ఉంది అనుకుందాం. ఎక్కడి నుంచి, ఏ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో. ఎందుకు అంటే మనకి తెలియదు ఎంత డిస్టెన్స్ అనేది. సో అందుకోసమే ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటున్నాము అంటే లెట్ ద పాయింట్ O1. సో ఈ O1 x మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ. O1 ఈజ్ x మీటర్ ఫ్రమ్ ఏ. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి మనం బెండింగ్ మూమెంట్ అనేది కట్టాలి. సో మనం ఎప్పుడు కూడా ఇటువైపు నుంచే కదా మనం బెండింగ్ మూమెంట్ కడుతున్నాము. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి బెండింగ్ మూమెంట్ అనేది కడతాము. సో ఇప్పుడు దెన్ బెండింగ్ మూమెంట్ ఎట్ O1 ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, లోడ్ ఇంటూ డిస్టెన్స్. సో ఫస్ట్ లోడ్ ఏది 800 న్యూటన్స్. సో ఇది ఓవర్ హ్యాంగింగ్ కన్నా, అంటే ఇది మనకి ఓవర్ హ్యాంగింగ్లో ఉంది కాబట్టి -800. సో ఇది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో అందుకోసం మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ షియర్ ఫోర్స్ మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ అనమాట. సో -800 లోడ్ ఇంటూ, సో ఇక్కడ వరకు ఇక్కడ నుంచి టోటల్ డిస్టెన్స్ కదా. సో 3 మీటర్స్ ప్లస్ ఎక్స్ మీటర్స్ కదా డిస్టెన్స్. సో అదే మనం రాసుకుంటాము 3 + x మీటర్స్. ఓకే, సో ఈ లోడ్ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చింది. మరి ఇక్కడ కింద నుంచి కూడా ఒక లోడ్ వస్తుంది. సో అదే రియాక్షన్ ఏ. సో RA ఇంటూ ఎంత డిస్టెన్స్, ఎక్స్ డిస్టెన్స్. సో అదే మనం రాసుకుంటాం ప్లస్ RA ఇంటూ ఎక్స్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇది మనకి బెండింగ్ మూమెంట్ ఎట్ O1. సో ఇప్పుడు మనం దీన్ని -800 3 + x ప్లస్ RA, మళ్ళీ మనం రాసుకుందాము RA x అవుతుంది. సో ఇప్పుడు ఇది 2400 ప్లస్ -800x ప్లస్ 6A, సారీ RA అంటే ఏంటి మనకి 1600. సో 1600x. ఓకే, సో ఇప్పుడు మనం -2400, ఇది 1600, ఇది 800. సో ఏమవుతుంది, ప్లస్ 800x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ O1 ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. కానీ మనకి యాక్చువల్గా ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ తీసుకున్నప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ O ఎంత, 0. ఓకే, సో మనం 0 ఈక్వల్ టు, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం బెండింగ్ మూమెంటు ఈ O1 దగ్గర ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఈ ఎక్స్ వాల్యూ రావాలి అంటే ఆల్రెడీ బెండింగ్ మూమెంట్ O దగ్గర 0 కాబట్టి దీనికి ఈక్వేట్ చేస్తున్నాము. -2400 ప్లస్ 800x. ఓకే, సో ఇప్పుడు ఇది ఇటువైపు వెళ్ళిపోతుంది. సో 2400 ఈక్వల్ టు 800x. సో ఇప్పుడు x ఈక్వల్ టు 2400/800. సో దీని వాల్యూ 3. ఓకే, సో 3 మీటర్స్ డిస్టెన్స్లో, అంటే ఏ నుంచి ఈ O1 అనేది ఏ నుంచి 3 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే మనం ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 మీటర్స్ అనేది దాని యొక్క డిస్టెన్సు. ఓకే, అంటే ఈ ఏ లోడ్ దగ్గర నుంచి
3 మీటర్స్ వచ్చిన తర్వాత అదేమవుతుందంటే బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుంది. ఇది O1 దగ్గర. ఓకే, సో ఇప్పుడు O2 దగ్గర మనం తీసుకోవాలి అంటే ఏం చేయాలి? O2 దగ్గర తీసుకోవాలి అంటే D అండ్ B ఈ మధ్యలో మనం దాని యొక్క బెండింగ్ మూమెంట్ అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు సెకండ్ది, లెట్ ద పాయింట్ O2 ఈజ్ x meters from B. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ B నుంచి x మీటర్ డిస్టెన్స్లో, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కదా ఉంది, సో Bకి ఇటువైపు ఉంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే B నుంచి x మీటర్ డిస్టెన్స్లో ఈ O2 అనేది ఉంది. సో దీన్ని మనం x అని మార్క్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు O2 దగ్గర మనం ఏం చేయాలంటే బెండింగ్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు దెన్ బెండింగ్ మూమెంట్ ఎట్ O2 ఈక్వల్ టు, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇంటూ లోడ్. సో ఇక్కడి నుంచి ఈ టోటల్ డిస్టెన్స్ మల్టిప్లైడ్ బై ఈ లోడు అండ్ ఈ లోడు దాని యొక్క డిస్టెన్స్. ఓకే, సో సేమ్ ఏ విధంగా అయితే ఇందాక ఎలా అయితే చేసామో దానికి రివర్స్లో మనం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్లయితే, సో దీని వాల్యూ ఎంత అవుతుంది, ఫస్ట్ 1000 ఇంటూ 2 మీటర్స్, దీని యొక్క డిస్టెన్స్ 2 మీటర్స్ ప్లస్ ఎక్స్. ఓకే, సో అదే మనం వేసుకుంటున్నాము ఇక్కడ 1000. ఓకే, 1000 లోడ్ అండ్ దాని యొక్క డిస్టెన్స్ 2 మీటర్స్ ప్లస్ ఎక్స్ మీటర్స్, O2 కదా, సో అందుకోసమే మనం 2 ప్లస్ ఎక్స్. ఓకే, తర్వాత దాని యొక్క రియాక్షన్ ఫోర్స్, సో రియాక్షన్ ఫోర్సు RB. ఓకే, సో ఇక్కడ మనకి పాజిటివ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు RB మైనస్ RB ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ మనం వేసుకుంటే 1000 2 ప్లస్ ఎక్స్ మైనస్ RB వాల్యూ అంతా 2200 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకు తెలీదు, సో ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2000 ప్లస్ 1000x మైనస్ 2200x. ఓకే, ఇప్పుడు 2000 ప్లస్ దీని వాల్యూ ఎంత, మైనస్ 1200x. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి బెండింగ్ మూమెంట్ ఎట్ O2 వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బెండింగ్ మూమెంట్ ఎట్ O2 దగ్గర వాల్యూ ఎంత మనకి 0. ఎందుకు, సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఈ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది 0. సో అందుకోసం ఏం చేస్తాము అంటే ఈ వచ్చిన ఈక్వేషన్ని 0కి ఈక్వేట్ చేస్తాము. సో 0 ఈక్వల్ టు 2000 మైనస్ 1200x. సో ఇప్పుడు ఈ నెగిటివ్ని ఇటువైపు తీసుకువెళ్ళిపోతే పాజిటివ్ అవుతుంది. సో 1200x ఈక్వల్ టు 2000. ఓకే, సో ఇప్పుడు x అనేది మనకు కావాలి కాబట్టి డిస్టెన్స్ 2000 బై 1200. సో ఇప్పుడు ఇది 5 టైమ్స్ అండ్ ఇది 3 టైమ్స్. ఓకే, మనం 400లో చూసుకుంటే ఇది 5 టైమ్స్లో పోతుంది అండ్ ఇది 3 టైమ్స్, లేదా ఎలా మనం చేసుకున్నా సరే 5/3 వస్తుంది. సో ఇప్పుడు మనం దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, 1.67 మీటర్స్. సో ఈ 1.67 మీటర్స్ ఏంటి, B నుంచి O2 అనేది 1.67 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది 0 అయింది. సో 1.6 మీటర్స్ ఫ్రమ్ B పాయింట్. సో ఇలా మనం ఈ కాంట్రాఫ్లెక్సర్స్ అనేవి, పాయింట్స్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది
ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అంటే ఈ వీడియోకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రాము ఎలా అయితే తీసుకున్నామో దానికి కంటిన్యూషన్గానే ఈ ప్రాబ్లం అనేది సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల సో మనం ఇలా చేయడం జరిగింది. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పడద్దు, ఇక్కడ నెగిటివ్ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ పాజిటివ్ ఎందుకు తీసుకున్నారు. సో సింపుల్గా మీరు ప్రీవియస్ వీడియో ఫాలో అవ్వండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ని మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ అనేవి అర్థం అవుతాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఇలా ఎక్కువగా కామెంట్లు లైక్లు చేస్తూ ఉంటే అలాంటి వీడియోస్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందులో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.